వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి దారిలో నుంచి పోతూ పోతూ కారులో నుంచి తాడికాయలు ఎవరు అట్లా ఇసిరేసిపోయారట. ఆ ఇసిరేసిపోయారు అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ సహా పోలీసులు ఇచ్చిన వాళ్ళేమీ పట్టించుకోవడం లేదట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేం దారుణం దుర్మార్గం అంటుంది. ఊకండి స్వామి, తాడికాయలు కాదు తీసుకొచ్చి అక్కడ బాంబులు ఇసిరేసిపోయినా కనుక ఇసిరేసిపోయినాడు ఎవడో మంచి పని చేశాడని చెప్పి అనుకునే రకాల స్వామి. ఇప్పుడు మనుషులు, వ్యవస్థలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు ద్వేషంతో కుల్లి కుల్లి రగిలి 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 నాశనం అవ్వడానికి దగ్గరకు వచ్చారయ్యా స్వామి. ఎవడికయ్యా, ఎవడు పట్టించుకుంటాడయ్యా? ఏడయ్యా స్వామి వ్యవస్థలు పనిచేసేది? కుల్లి కుల్లి ద్వేషంతో నశించిపోవడానికి దగ్గరకు వచ్చారు జనాలు. కానీ ఆ విధమైన కుళ్ళునే ఒళ్ళల్లో నింపుకుంటూ ఉన్నారు. వాళ్ళు తాడికాయలు ఇచ్చేసినా పట్టించుకోవట్లేదు, ఇదేంది ఇది అని చెప్పి పోలీసులకు చెప్పినా పట్టించుకోవట్లేదు అని చెప్పి వైసీపీ గగ్గోలు పెడుతూ ఉంది. ఆ వీడియోలు కానీ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు భద్రతగా ఉన్నారు. ఆ కారు తాడికాయలు ఇసిరేసిపోయింది. ఆ సెక్యూరిటీ పోతున్నాడు, పోయి అడవై చూస్తున్నారు. చూసే లోపల వెళ్ళిపోయినారు. ఆ కార్ నంబర్లు ఏంది అవన్నీ కనుక వైసీపీ పోస్ట్ చేస్తూ ఉంది. ఏదో ఈ కార్ అని, ఈ కార్ల నుంచి వచ్చి ఇసిరేసిపోయారు అని. ఈ కార్ల నుంచి వచ్చి ఇసిరేసిపోయారట. పట్టించుకోవట్లేదు అని. జెడ్ ప్లస్ సెక్యూరిటీ నాన్న, ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి అని చెప్పి న్యాయస్థానంలో పిటిషన్లు ఎత్తే నెలలు విచారణ జరుగుతాయి. దాని మీద కనీసం కూడా మధ్యంతర ఉత్తర్వులు రావు. కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేస్తే ఉలుకు పలుకున్నది నీ బాసుగుల. ఇంతకుముందు ప్రభుత్వంలో ఒక ఎంపీ నాకు భద్రత కావాలి అంటే టక్కని వైస్ సెక్యూరిటీ ఇచ్చేస్తే ఆ ఎంపీ మధ్యలో ఇట్లా నిలబడి ఆ పక్క ఈ పక్క గన్మెన్లను పెట్టుకొని ఇప్పుడు రా ఇది నా బలం అని చెప్పి చూపించుకున్నాడు. కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా కాని వ్యక్తి అప్పుడు నాకు బ్లాక్ క్యాట్ కమాండోస్ కావాలి అని చెప్పి అడిగితే ఆయనకు బ్లాక్ క్యాట్ కమాండోస్ ఇచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రతకి వెళ్తే ఒక రోప్ పార్టీ ఉండదు, ముందర ఒక పోలీస్ క్లియరెన్స్ ఉండదు. ఈ జగన్మోహన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవడో వచ్చేసి రే సైకోగా వచ్చా నేను రారా బయటకు దమ్ముంటే అని చెప్పి ఒక సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తాడు. ఇంకొకటి పోయి ఇంటి దగ్గరకు వచ్చాను చూడు లోపల ఏం చేస్తున్నా పోద్దామా. ఇటువంటి వీడియోలు చేసినా, ఎంత రెచ్చగొడుతూ ఉన్నా, ఎట్లాంటివి చేసినా కనీసం ఇంత దారుణమయ్యా వ్యవస్థలు పనిచేసేది? ఇంత దారుణమా వ్యవస్థలు పనిచేసేది? ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమో ఈడ్ షీట్స్ కొడతాం, భూస్థాపితం చేస్తాము అంటారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యేలేమో నిన్ను చంపేతే నీ తల నరికైతే ఏమవుతుంది అంటారు. ఎంత దుర్మార్గం! మళ్ళీ కూర్చొని నీతులు చెబుతారు. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిపోయిందా నిజంగా.